మల్లేశం అనే యువకుడు పల్లెటూరులో తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. అతను కష్టపడి పనిచేసే కాని జీవితంలో పెద్దగా కలలు కనేవాడు కాదు. ఒక రాత్రి అతను తన పొలం నుంచి తిరిగి వస్తుండగా మార్గంలో ఉన్న ఒక పాత దేవాలయం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక మంత్రికుడు కూర్చొని ఏదో పూజ చేస్తుండటం అతని చూపుకు పడింది. అప్పటి నుండి మల్లేశం ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. మల్లేశం యొక్క ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. అతని కంటి ముందు కంట పిలకలు కప్పేస్తున్నట్లు ఉండేది. శరీరం చాలా బలహీనంగా మారింది. గ్రామంలోని పెద్దలు ఈ పరిస్థితిని గమనించి ఇది సామాన్యమైనది కాదని భావించారు. మల్లేశం తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన చెందారు. వారు గ్రామంలోని ఓ పెద్ద దైవ విద్యా నిపుణుడిని సంప్రదించమని నిర్ణయించుకున్నారు. దైవ విద్యా నిపుణుడు మల్లేశం మీద ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం ఉందో తెలుసుకునేందుకు కొన్ని ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తాడు. ఆయన చెప్పిన ప్రకారం మల్లేశం తనపైనే వశీకరణానికి గురైందని తెలియవస్తుంది. ఇది నిష్ఠూరం చేసిన వ్యక్తి ఎవరో తెలిసే ముందు ఆ పూజలు పండితునికి ఒక సంకేతం చూపుతాయి.